ఇలాంటి విషయాలు చెప్పుకోవడానికి చండాలంగా ఉంటాయి, కానీ చెప్పుకోవాల్సిందే. వినడానికి చాలా చాలా ఆసక్తికరంగా ఉంటాయి, కానీ వినకుండా ఉంటే బాగుండనిపిస్తుంది. గల్లీ రాజకీయాల నుంచి లోకల్ పాలిటిక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదనుకుంటాం. దేశ రాజకీయాల గురించి కూడా అంతే. కానీ అంతర్జాతీయ రాజకీయాల గురించి అలా చర్చించుకోవాల్సిన అవసరం వస్తుందా? అసలు మనకెందుకు అనుకుంటాం. ఎవడెట్లా పోతే మనకేంటి అనుకుంటాం. కానీ పరిస్థితులు మారిపోయాయి. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నది కాదు, మనం క్లిష్ట పరిస్థితుల్లోకి ఎప్పుడు వెళ్తామా అన్న వర్రీ ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. ఐటీ గ్లోబల్ ఇంపాక్ట్, చమురు కొనుగోళ్లు, ఫార్మా సెక్టార్ మనోళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అందుకు కారణం అవకాశాలను అందిపుచ్చుకోకపోవడమే. మన రాష్ట్రం గురించి, పొరుగు రాష్ట్రం గురించి, దేశం గురించి మనం మాట్లాడుకోవడం పరిపాటి. కానీ అంతర్జాతీయ వ్యవహారాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తోంది. వాడిపోతే మంచిది, వీడొస్తే మంచిదేని అనుకుంటుంటాం. మరీ ముఖ్యంగా అమెరికా, చైనా, పాకిస్తాన్ ఇలా ఒక్కో దేశం గురించి, అక్కడ జరుగుతున్న రాజకీయాల గురించి మనం మాట్లాడుకోవడం నిజంగా ఆశ్చర్యమే. అందుకు కారణం కూడా లేకపోలేదు. అమెరికా పేరు చెప్పిన వెంటనే భారతీయులు ఎక్కువగా వింటున్న పేరు ట్రంప్. ఇండియాకు వ్యతిరేకంగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు మనోళ్లను నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. అమెరికానే కదా అని ఊరుకుంటుంటే ఇండియాపైకి పాకిస్తాన్ను ఎగదోస్తూ రాక్షసానందం పొందుతోంది అగ్రరాజ్యం. ఓవైపు అమెరికా ఇండియాను నేరుగా ప్రభావితం చేస్తుంటే, మరోవైపు పాకిస్తాన్ ఇండియాను ప్రశాంతంగా ఉండనివ్వకుండా టెర్రరిస్టులతో బీభత్సకాండ చేస్తోంది. ఓవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓవర్ యాక్షన్, మరోవైపు పాకిస్తాన్ పిచ్చి పనులతో తల బొప్పి కడుతున్న ఇండియాకు మరోవైపు చైనా వెర్రివేషాలు చిరాకు పెడుతున్నాయి. వాస్తవానికి పాకిస్తాన్కు సాయం చేయాల్సిన అవసరం అమెరికాకు ఎంత మాత్రం లేదు. కానీ అమెరికా ఆ పని చేస్తోంది. చైనా కూడా అంతే. పాకిస్తాన్కు ఎంగిలి మెతుకులు విదిలిస్తే చాలు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. ఇండియాపై పాకీలు రెచ్చిపోతుంటే చూస్తూ ఆనందం పొందాలని డ్రాగన్ భావిస్తోంది. వాపును బలుపనుకుంటున్న పాకిస్తాన్, చైనా, అమెరికా చేస్తున్న సాయంతో ఇండియాపై బుసలు కొడుతోంది. ఇండియా జోలికొస్తే లాగి రెండుస్తుందని తెలిసి కూడా పేట్రేగిపోతోంది. మోడీ రంగప్రవేశం చేసిన తర్వాత ఇండియా యాక్షన్ ఎలా ఉంటుందో తాజాగా ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ చెప్పకనే చెప్పారు. ఇప్పటికే ఎంతో సహనంతో వ్యవహరించామని, ఇకపై రెచ్చిపోతే పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్ లో లేకుండా చేస్తామంటూ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. కాస్కో పాకిస్తాన్ అంటూ ఓ రేంజ్ లో ఆర్మీ బాస్ ఇచ్చిన వార్నింగ్ ఆ దేశానికి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది. ఇటీవల ఒక వెర్షన్ బలంగా వినిపిస్తోంది. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుందా లేదా, జరిగితే ఎలా ఉంటుంది, జరగకుంటే జరిగేదేంటి, జరిగితే వచ్చేదేంటి, ఇలాంటి ఎన్నెన్నో విషయాలు ఇండియా పాకిస్తాన్ సంబంధించి చర్చనీయాంశాలు అవుతున్నాయి. ఇండియా ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ను పూర్తి స్థాయిలో అణగదొక్కగా పాకిస్తాన్ వెనక్కి తగ్గింది. అయితే మొత్తం వ్యవహారంలో తగుదునమ్మా అంటూ అమెరికా రావడంతో మొత్తం సీన్ అంతా మారిపోయింది. అమెరికా మొదటి నుంచి పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తుందని మనందరికీ తెలిసిందే. కాకుంటే గతంలో తెర వెనక నుంచి అన్నీ చేసేవారు ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక పాడు పనులు కూడా డైరెక్ట్ గా చేసేస్తున్నారు. మొత్తంగా పాకిస్తాన్ కు మేలు చేస్తున్నట్టుగా వ్యవహరిస్తూనే ఉగ్రదేశాన్ని నగ్నంగా బజార్లో నిలబెడుతోంది పెద్దన్న. అయితే ఇండియా ఆపరేషన్ సింధూర్ దాడుల తర్వాత అమెరికాకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది. ఇండియా ఇన్నాళ్లుగా తామనుకుంటున్న ఇండియా కాదని, అవసరమైతే ఎక్కడి నుంచి ఎవరినైనా లేపేయగలదన్న క్లారిటీ అగ్రరాజ్యానికి వచ్చింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇండియా స్మాష్ చేసిన టార్గెట్లు అంత పర్ఫెక్ట్ గా ఎలా ఉన్నాయన్నది ఇప్పుడు అమెరికాతో సహా ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. అందుకే సింధూర్ లాంటి అటాక్స్ చేయగల ఇండియా ఎప్పటికైనా ప్రపంచానికి, మరీ ముఖ్యంగా అమెరికా ప్రయోజనాలకు ప్రమాదకారి అవుతుందని ట్రంప్ అండ్ కో భావిస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఇండియా వచ్చే రోజుల్లో చేసే చర్యలన్నీ కూడా ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ ఎప్పటికైనా అమెరికా దయాదాక్షిణ్యాలపై ఆధారపడక తప్పదు. అదే సమయంలో ఇండియాను ఇరుకున పెట్టేందుకు చైనా మొదటి నుంచి పాకిస్తాన్ ను ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. ఇండియాను ఢీకొట్టాలంటే తమకు అమెరికాతో పాటుగా చైనా అండ కూడా కావాలని పాకిస్తాన్ భావిస్తూ వచ్చింది. అయితే మనందరికీ తెలిసిందే, చైనాకు తెలీదా అని మనందరం అనుకోవచ్చు. కానీ పాకిస్తాన్ విషయాన్ని పక్కన పెడితే కొన్నిసార్లు మనం చేసే చర్యలు వర్స్ట్ థింగ్స్ కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అంతకంటే వర్స్ట్ తో ఇంకా ఎక్కువ ప్రమాదం పొంచి ఉందన్న భావన కారణంగానే వర్స్ట్ ను కూడా సపోర్ట్ చేస్తుంటాం. ఆ వర్స్ట్ లాంటిది చైనా. అటు అమెరికా, ఇటు చైనా తమకు మద్దతుగా నిలవడం వల్ల ఎప్పటికైనా తాము ఇండియాను ఓడిస్తామని, ఇండియాపై విజయం సాధిస్తామని పాకిస్తాన్ పగటి కలలు కంటోంది. నా యుద్ధం నీ యుద్ధం అని గతంలో
విషయంలో కొంత ఫిలాసఫీ ఉండేది. కానీ ఇప్పుడు ఎవరిది వాడు చూసుకోవడమే కష్టంగా మారుతోంది. ఇలాంటి తరుణంలో అమెరికా గానీ చైనా గానీ పాకిస్తాన్ కు కొంతవరకు సపోర్ట్ చేయొచ్చు. అలాగని మొత్తం తన మీద వేసుకుని మద్దతు ఇవ్వడం జరగడానికి ఇప్పుడు ఆర్థిక వాణిజ్య కాంప్లికేషన్లు వెసులుబాటు ఇవ్వవు. ఈ విషయం పాక్ పెద్దలకు మేధావులకు బాగా తెలుసు. తెలిసి కూడా కాలు దూవుతుందంటే అది ఒక్క పాకిస్తాన్ అని మాత్రమే మనం అనుకోవాలి. ఇండియాతో పోరాడి గెలవలేమని తెలిసి కూడా పదే పదే ఇండియాతో యుద్ధం చేయడానికి కారణం ఒకటే, కేవలం చైనా అండ, అమెరికా మద్దతు. రష్యాతో యుక్రెయిన్ యుద్ధం ఏ విధంగా చేస్తుందో మనందరం చూస్తూనే ఉన్నాం. వాస్తవానికి యుక్రెయిన్ కు ఉన్న సామర్థ్యంతో రష్యాను ఓడించడం అసాధ్యం. యుక్రెయిన్ దగ్గర ఉన్న బలగాలెన్ని, ఆయుధాలెన్ని మనకు తెలియని విషయాలేం కావు. కానీ ప్రతిసారి యుక్రెయిన్ అప్పటి వరకు ఉన్న బలాన్ని రెట్టించిన ఉత్సాహంతో రష్యాను అది చేస్తాం, ఇది చేస్తాం, అంతం చేస్తాం అంటూ రంకెలు వేస్తూనే ఉంటుంది, సవాళ్లు విసురుతూనే ఉంటుంది. అందుకు కారణం యుక్రెయిన్ వెనుక నాటో దళాలు, మరీ ముఖ్యంగా అమెరికా ప్రణాళికలు. మళ్ళీ మనం ఇండియా దగ్గరకు వద్దాం. ఇండియా విషయంలో పదే పదే పాకిస్తాన్, అమెరికా, చైనా రెచ్చగొట్టడానికి కారణం ఇండియాను కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇండియా ఎప్పుడూ కూడా అమెరికా మాట జవదాటొద్దు, ఒక అద్భుతమైన దేశంగా మారకూడదు, ఇండియా ప్రపంచంలో నెంబర్ 1 కావద్దు. ఇవన్నీ కూడా పాకిస్తాన్కు సపోర్ట్ చేసే విషయంలో అమెరికాకు బ్రహ్మాస్త్రాలుగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఇదంతా చిత్ర విచిత్రాల్లోకెల్లా విచిత్రం. ఓవైపు చైనాకు అమెరికా అంటే పడదు, అమెరికాకు చైనా అంటే పడదు. రెండు దేశాలు పాము ముంగిసలా తన్నుకు చేస్తున్నాయి. చైనా ఎప్పుడు తమను మించిపోతుందనే భయంతో అమెరికా ఎప్పుడూ కూడా గజగజ వణుకుతూ ఉంటుంది. అలాంటి అమెరికా, చైనా ఇండియా విషయంలో పాకిస్తాన్కు సపోర్ట్ చేయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడూ తమ మాట వింటుందన్న నమ్మకం, తమతో ఉంటే మంచిది, ఇండియాకు చెక్మేట్ అని భావిస్తోంది. అందుకోసమే చైనా విషయంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ అమెరికా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఇండియా బాధిత దేశం అవుతోంది. అదే సమయంలో ఇండియా రష్యాలాగా దుందుడుకు నిర్ణయాలు తీసుకోదు. పాకిస్తాన్ చేసే నీచపు పనులకు ఆ దేశాన్ని ఎప్పుడో లేపేయొచ్చు. కానీ ఇండియా అలీన విధానంతో ఎప్పుడూ ముందుగా ఒకరిపై దాడి చేయాలనుకోదు. కేవలం ఆక్రమిత కాశ్మీర్, పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసిందంతే. అంతేకాని పాకిస్తాన్ భూమి కబళించాలని, ఆ దేశాన్ని కబ్జా చేయాలన్న ఆలోచన ఎప్పటికీ చేయలేదు. ఇండియా ఎప్పుడూ కూడా పొరుగు దేశాలపై బలప్రయోగం చేయాలని భావించలేదు. కానీ ఇండియా పొరుగున ఉన్న చైనా ఇండియా భూభాగాన్ని కబ్జా చేస్తోంది. పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ను వశం చేసుకుంటుంది. కానీ ఇదంతా తెలిసినా కూడా పాకిస్తాన్ కిమ్మనదు. ఇండియా మీద కోపంతో దెబ్బ కొట్టాలనుకుంటుంది. అసలు ఇండియాపై ఎందుకంత కక్ష అనేది మాత్రం మనెవ్వరికీ అర్థం కాదు. తమ భూమిని కబ్జా చేసినోడితో యుద్ధం చేయాల్సింది పోయి కబ్జా కోరుతో బతకాలనుకుంటోంది. కశ్మీర్లో మెజారిటీ భూభాగాన్ని చైనాకు దారాదత్తం చేసి ఆక్రమించిన భూభాగంలో ప్రజలు తాము మీతో వేగలేము, ఇండియాతో కలిసిపోతాము అనుకుంటున్నా నేటికి ఇండియాలోని కశ్మీర్పై కన్నేస్తోంది. నిజం చెప్పాలంటే ఇంత చెత్త దేశం ప్రపంచంలో ఒక్క పాకిస్తాన్ మాత్రమే అని మనం అనుకోవాలి. ఇదే ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పాకిస్తాన్ ఈసారి గనక ఒళ్ళు దగ్గర పెట్టుకోకుంటే ఆ దేశాన్ని నామరూపాలు లేకుండా చేస్తానని తాజాగా భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు మనందరికీ కూడా ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని కలిగించాయి. కానీ ఈ వ్యాఖ్య వచ్చే రోజుల్లో ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి, ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి. ఇది వచ్చే రోజుల్లో ఇరు దేశాల మ్యాటర్స్ విషయంలో పెద్ద పజిల్. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ వేళ మొత్తం 7 జట్లు కూలిపోయాయని చెప్పాడు. 2 దేశాలను పిలిచి మాట్లాడానన్నాడు. 2 దేశాలు కొట్టుకు చస్తే మీతో వ్యాపారం చేయబోమని హెచ్చరించానని గొప్పలు పోయాడు. వాణిజ్యం చేయమని హెచ్చరించామన్నాడు. యుద్ధాన్ని తానే ఆపానన్నాడు. పాకిస్తాన్ ప్రధానమంత్రి, ఫీల్డ్ మార్షల్ తాజాగా అమెరికా పర్యటనలో తనకు ఈ విషయాన్ని చెప్పారన్నాడు. ఒక్క ట్రంప్ యుద్ధాన్ని ఆపినందుకు లక్షలాది మంది ప్రాణాలు నిలిచాయని వారు చెప్పారని ఈయన చెప్పుకొచ్చాడు. వాట్ ఏ స్టోరీ అని తప్ప మనం ఇంకేం మాట్లాడుకోగలం. అయితే ట్రంప్ ఉద్దేశంలో ఒక్కటి మాత్రం స్పష్టం. ఒకవేళ ఇండియా జట్లు కూలి ఉంటే, ఆధారాలుంటే బయటకు చెప్పేసేవాడు. ఇండియా పనైపోయింది, ఇండియాపై ఎవరైనా యుద్ధం చేసి గెలవొచ్చని తాపీగా చెప్పేసేవాడు. అలా చెప్పలేదంటే పాకిస్తాన్ కు ఇండియా షాక్ ఇచ్చిందని అనుకోవాలి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం 13 పాకిస్తాన్ యుద్ధ విమానాలను, అమెరికా తయారు చేసిన F-16లు, చైనా J-17లను కూల్చివేసిందని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ చెప్పడం, దాన్నే బలపరిచేలా ఆర్మీ చీఫ్ పాకిస్తాన్కి ఇచ్చిన వార్నింగ్ ఉండటం, మొత్తంగా ఇండియా అనుకుంటే పాకిస్తాన్ ఉండదు అన్న సంకేతం అయితే పొరుగు దేశానికి చేరింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో లాంగ్ రేంజ్ దాడి జరిగిందని, ఫైటర్ జెట్లపై 4 నుండి 5 దాడులకు సంబంధించిన ఆధారాలు భారత సైన్యం వద్ద ఉన్నాయని ఎయిర్ ఫోర్స్ చీఫ్ స్పష్టం చేశాడు. అదే సమయంలో భారత క్షిపణుల ఖచ్చితత్వ దాడులు, రాడార్ వ్యవస్థలు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలు,
రన్వేలు, హ్యాంగర్లు, ఇతర సైనిక మౌలిక సదుపాయాలను కూడా నిలిపివేయగల సత్తా ఇండియాకు ఉందన్నాడు. C-130 తరహా విమానం అంటే హెర్క్యులస్ అని పిలిచే అమెరికన్ తయారీ సైనిక రవాణా విమానం కూడా ఢీకొనుందని చెప్పడం ద్వారా అమెరికా పాకిస్తాన్ లవ్ యాంగిల్ ను చెప్పడానికి కూడా ఎయిర్ చీఫ్ మార్షల్ సంకోచించలేదు. ఓవైపు ఎయిర్ ఫోర్స్ చీఫ్ వ్యాఖ్యలకు బలాన్ని చేకూర్చుతూ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని కలవరపెట్టాయి. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఆపకపోతే ప్రపంచ మ్యాప్ లో ఆ దేశం ఉండదని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేశాడు. మొత్తంగా పాకిస్తాన్ కు సుర్రు సుమ్మైపోతుందన్న విషయాన్ని ఆర్మీ చీఫ్ స్పష్టంగా చెప్పేశాడు. ఇలాంటి మొత్తం పరిస్థితిని చూసినప్పుడు అమెరికా ఓవైపు, చైనా మరోవైపు పాకిస్తాన్ను ఎగదోస్తే ఆ పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి. ఇండియా విషయంలో ఏదైనా చేయాలనుకున్న సమయంలో తమకు అమెరికా సపోర్ట్ చేస్తుందని, చైనా సపోర్ట్ మొదటి నుంచి తమకే ఉందని కూడా పాకిస్తాన్ భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా ఇచ్చిన ఎంగిలి మెతుకులతో సర్వైవ్ అవుతోంది. ఆ పైసలతో మరికొన్ని రోజులు నడిపించగలదు. మరికొంతకాలం దాటిన తర్వాత పరిస్థితి ఏంటో ఆ దేశానికి అర్థమవుతోంది. ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్ విషయంలో ఇండియాపై సవాళ్లు విసిరేలాగా చేసుకోవడం ఎందుకు? ఈ సమస్యను ఎందుకు పెంచుకోవాలి? ఎందుకు ఈ ప్రమాదం తెచ్చుకోవాలి? ఇలాంటి విషయాలని పాలకులు ఆలోచించాలి. అమెరికా విషయంలో మనం చేయాల్సింది ఒక్కటే, ఆచితూచి అడుగులు వేయటం. చైనా ఇప్పటికే అమెరికా కొట్టిన దెబ్బతో ఇండియాతో వాణిజ్యానికి సై అంటోంది. అమెరికా ఇండియా విషయంలో ఆచరించే అడుగులు వేస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఇండియా రష్యా విషయంలో ఏం చేస్తోంది, ఎలా చేస్తుంది అన్నది పెద్ద అంశం అవుతోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు ప్రధాని నరేంద్ర మోడీని చాలా తెలివైనవాడని, అందరినీ బ్యాలెన్స్ చేయగలరంటూ చేసిన వ్యాఖ్యలు ఇండియా తమ దారిలో నుండి బయటకు పోకుండా చూసుకోవడమే అనుకోవాలి. సమయం, సందర్భానుసారం వ్యూహాలు రచించడంలో మోడీని మించిన వారుండరని అంటారు. తాజాగా పుతిన్ ఆ మాట అన్నాడంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇండియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రష్యా కూడా భయపడుతోంది. అందుకే అమెరికా సుంకాలతో ఇబ్బంది పెడుతున్న ఫార్మా, మూవీ ఇండస్ట్రీస్ కి వెల్కమ్ పలుకుతోంది. ఈ మొత్తం వ్యవహారాలు అంతర్జాతీయంగా ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. పాకిస్తాన్ మ్యాప్ లో లేకుండా ఉంటే సగం పేడ విరగడైపోతుందని ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు చేయొచ్చు. కానీ పాకిస్తాన్ను నేలమట్టం చేయడానికి తగిన పరిస్థితులు ఉండవన్నది వేరే చెప్పాల్సిన విషయం కాదు. అంతర్జాతీయ సమాజం మన పట్ల ఎలా వ్యవహరిస్తుందన్నది మొత్తం వ్యవహారంలో కీలకం. ఇండియా ముందున్న సవాళ్లు, సంక్షోభాలన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారత్ ఎదుగుతోంది. ప్రపంచ పవర్ గా ఎదగాలంటే యుద్ధాలు చేస్తే అవి జరగవు. అందుకే మోడీ వచ్చిన తర్వాత సైన్యాన్ని ప్రక్షాళన చేశారు. పాకిస్తాన్ మ్యాప్ నుండి చెరిపేయాలనే సవాల్ను సైన్యం చేస్తోంది. కానీ ప్రపంచ మ్యాప్ పై శక్తివంతమైన స్థానాన్ని సంపాదించాలనే సంకల్పమే మన దేశానికి శ్రీరామ రక్ష. అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది. యుద్ధం చేస్తే గెలవచ్చు, కానీ శాంతిని కాపాడుతూ ఎదగటమే అసలు విజయ గాథ. నేటి భారత్ అదే దారిలో నడుస్తోంది. పాకిస్తాన్ రెచ్చగొడుతూనే ఉంటుంది, అమెరికా, చైనా ఆటలాడుతూనే ఉంటాయి. కానీ ఈ గేమ్ లో ఎండ్ కార్డు ముమ్మాటికి భారతదేశం ఆడాలి, ఆడుతుంది, విజయం సాధిస్తుంది. ఇదే ఫైనల్.